యవనస్తులు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మీ కర్నూలు ప్రాంతంలో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, దారుణంగా చెడిపోరండి గంజాయి మత్తులోకి. పైగా రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది కొన్ని వేల టన్నులు కేజీలు. ఆ పరిస్థితుల్లో ఏం చేశారో తెలుసా, మాఫియా వాళ్ళు వీళ్ళని పట్టుకుని చదువుతున్న పిల్లలకి లైట్ గా అలవాటు చేయడం ప్రారంభించారు. అలవాటు చేయడం ప్రారంభించిన తర్వాత మత్తుకి అలవాటు పడిపోయిన పిల్లలు వాళ్ళ రోజుకి ఏం చేస్తున్నారంటే తాగడం అలవాటు చేసుకున్న తర్వాత వీళ్ళు ఏదైతే డబ్బులు తెచ్చుకున్నారో డబ్బులు కొనుక్కునేవారు ఇంకా ఫీజులు అని వంకెడత అస్తమాలకి ఇవ్వరు కదా. ఎందుకని అస్తమాలకి ఫీజులు అడుగుతున్నామని కాలేజీకి వచ్చి అడగరు, ఇంకా ఏదో పక్కన పెట్టేసి వీళ్ళు వదిలేస్తారు. వీళ్ళు ఇంక ఇలాగ అయిపోయి ఇంకా తల్లిదండ్రులు ఇవ్వలేకపోతే ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి ఏదో ఒక ప్రాధేయపడాలని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, రే నీకు వారానికి ఇదిగో ఇంత గంజా ఇస్తాం, నువ్వేం చేస్తావంటే మీ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని అమ్మడం ప్రారంభించు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేర్చుకుంటా ఉండి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంటారు ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఉంటారు. ఇందులో ఇంకో జరిగేటువంటి దంద ఏంటో తెలుసా, ఇదే స్టూడెంట్స్ ని ఇలా ఎవరైనా స్టూడెంట్స్ అయినా కాదు యవన పిల్లల్ని ఇలాంటి వాళ్ళని గ్రిప్పుల్లో పెట్టుకుని ఆడపిల్లలకు కూడా నేర్పించే డ్రగ్స్ ఇవన్నిటిని, ఆ డ్రగ్స్ నేర్చుకున్న తర్వాత సేమ్ వాళ్ళకు కూడా పాకెట్ మనీ ఇవ్వకపోతే ఆ పాకెట్ మనీ ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు కూడా మాకు మత్తుకు ఉండలేమని అడుగుతా ఉండి ప్రాధేయపడి అడుగుతా ఉంటే సరైతే మేము చెప్పినట్టు చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మాతో పాటు రాత్రులు గడపాలి అని వ్యభిచార కోపంలో దింపుతున్నారు స్టూడెంట్స్ ని. అలా దింపుతున్నప్పుడు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు, గంజా తెచ్చుకుని వీడితో పాటునే ఉంటున్నాం అనుకున్నారు, వాళ్ళు వీడితో పాటునే గడుపుతున్నాం అనుకున్నారు. తెలియని పరిస్థితి ఏంటో తెలుసా, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు చేసేటువంటి ఆ కార్యాల్ని రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు రికార్డ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి బ్లూ ఫినిష్ కోట్ల రూపాయలకి అమ్మి వ్యాపారం చేస్తున్నారు. ఆడవాళ్ళని వ్యభిచార కోపంలోకి వీళ్ళనేమో ఇలాంటి డ్రగ్ మాఫియాలోకి దించేసి మొత్తం సొసైటీని నాశనం చేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బాగోగులు తెలుసుకోకుండా వాళ్ళ గాలి కుదిరిసేమండి. రాత్రులు ఏమిటాడు పడుకోరు వాళ్ళు. మీరు అనుకోవచ్చు గంజా ఎంత ప్రమాదమేంటి అని అడిగితే ఒక విషయం చెప్పనా, అది ఎంత ప్రమాదమో. గంజా తాగినటువంటి ఒక యవనస్తుడు కుర్రాడు సొంత తల్లిని పాడు చేసాడంటాడు గంజా మత్తులోను. తెలుసా, సొంత తల్లిని పాడు చేశాడు. ఏం రిపోర్ట్ ఇచ్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి తల్లికి. నెత్తు నోరు కొట్టుకుని పోలీసులతో చెప్పి ఎక్కెక్కిబడి ఏడుస్తుంది. ఏమని చెప్తుంది, నా కన్న కొడుకు, నా కడుపును పుట్టిన కొడుకే నన్ను పాడు చేసేదని చెప్తాడా? మనిషి ఎలా తయారైపోడు తెలుసా, మృగంలా మారిపోడు. ఎలా మారిపోడు, ఎందుకు మారిపోడు? నీ వల్లే. నువ్వు పెంపకం సరిగా లేదు, వాడి క్రమశిక్షణ నేర్పించలేదు, వాడికి ఎలా ఉండాలో నేర్పించలేదు, వాడి జీవితాన్ని పాడు చేసి మొత్తం మీద వాడు పాడైపోయిన తర్వాత నెత్తునోరు కొట్టుకుంటే ఎవడు కాపాడతాడో? మనం ఒకవేళ భక్తిగా బ్రతికి దేవుని వాక్యం అందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉండగలిగితే వాడు భవిష్యత్తులో వాడు మంచి క్రమశిక్షణ నేర్చుకుని చదువుకుని నిన్ను చూసుకుంటాడు కదా. అలా లేని పరిస్థితుల్లో నీకే భక్తి లేదు, నీకే భయభక్తులు లేదు, నీకే దేవుని యందు ఒక విధానమైనటువంటి ఆలోచన లేదు, వాడు నేర్చుకుంటాడు. వాడు నేర్చుకునే పరిస్థితులు లేవు. పాడైపోయిందండి సమాజం అంతా కూడాను.